చుట్టుముట్టే కట్టుకథలు, జవాబులేని ప్రశ్నలు, పరిష్కారం దొరకని సమస్యలు. ఇప్పుడు అన్నింటికీ సమాధానం దొరుకుతుంది. అసత్యాన్ని పట్టి చూపి వాస్తవాలను ఎదుట నిలిపి సమగ్ర విశ్లేషణతో పాయింట్ బ్లాంక్ రేంజ్లో గన్ షాట్. ఉత్తరాంధ్రలో పేదలకు పెద్ద దిక్కు. ఇంకా చెప్పాలంటే ఉత్తరాంధ్ర పాలిట సంజీవని, ఆరోగ్య ప్రదాయిని కింగ్ జార్జ్ ఆసుపత్రి రాష్ట్ర ప్రజలతో పాటు ఒడిశా, ఛత్తీస్గఢ్ నుంచి నిత్యం వచ్చే రోగులతో కేజీహెచ్ కిటకిటలాడుతుంది. 100 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన ఈ ఆసుపత్రిలో ఇప్పుడు గాఢాంధకారం అలముకుంది. నిర్లక్ష్యపు చీకట్లు చుట్టుముట్టాయి. ఏకంగా 12 గంటల పాటు ఆసుపత్రికి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఊహించుకోవచ్చు. మెడికల్ కాలేజీలను పీపీపీ పేరుతో ప్రైవేటుకు అప్పగించడంలో చూపిస్తున్న ఉత్సాహం ప్రభుత్వ ఆసుపత్రులను సరిగ్గా మెయింటైన్ చేయటంలో చూపించడం లేదు. బాబు అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ ఆసుపత్రుల దుస్థితికి ఇదొక ఉదాహరణ మాత్రమే. అసలు ప్రభుత్వ ఆసుపత్రులంటే ఎందుకంత చులకన? 18 నెలల కాలంలో వైద్య రంగాన్ని ఎలా నాశనం చేశారు? కేజీహెచ్లో మహిళ మృతికి కారణం ఆక్సిజన్నా, నారావారి ఆల్కహాలా? తేల్చేద్దాం గన్ షాట్గా. ఇక సెకండ్ టాపిక్. ఎవరికో పుట్టిన బిడ్డకు తానే తండ్రినని గొప్పలు చెప్పుకోవటం ఎంత దారుణంగా ఉంటుంది? పక్కోడి క్రెడిట్ను తన ఖాతాలో వేసుకోవడం ఎంత దరిద్రంగా ఉంటుంది? ఎవరో కష్టాన్ని తన విజన్గా చెప్పుకోవడం ఇంకెంత దరిద్రంగా ఉంటుంది? అయినా పర్వాలేదు, ఏం పర్వాలేదు. నవ్వినోడు నవ్వుతాడు, నమ్మినోడు నమ్ముతాడు. ఇదే చంద్రబాబు విజన్. మొన్నటికి మొన్న అమ్మఒడి తన కొడుకు ఖాతాలో వేశారు. ఇప్పుడు గ్రామ సచివాలయాలపై ఆయన చూపు పడింది. ఇంతకీ చంద్రబాబు క్రెడిట్ చోరీ నెక్స్ట్ లెవెల్కు చేరుకుందా? గత పాలకుల ఘనత కొట్టేయడం విజన్ అవుతుందా? పథకాల నుంచి ఆలోచనల వరకు అన్నీ కాపీ పేస్ట్ రాజకీయాలైనా? తేల్చేద్దాం గన్ షాట్గా. చంద్రబాబు కాటరాక్ట్ ఆపరేషన్ చేయించుకున్నారని మీకందరికీ తెలుసు. కానీ ఆపరేషన్కు ముందు, ఆపరేషన్ తరువాత ఆయన చూపులో మాత్రం తేడా రాలేదు. అదేంటి అని ఆశ్చర్యపోకండి. ఆయనకు ప్రభుత్వ రంగ సంస్థలన్నా, ప్రభుత్వ రంగ వ్యవస్థలన్నా చిన్న చూపు. అందులో తేడా రాలేదు. దీనికి ఎవ్వడూ ఆపరేషన్ కూడా చేయలేడు. ప్రైవేటు మీద ఉన్న ప్రేమ ప్రభుత్వ రంగ సంస్థలపై ఆయనకు ఉండదు. అందుకే చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ప్రతిసారి ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ఊపిరి వదిలేస్తాయి. వాటిని పూర్తిగా నిర్వీర్యం చేసే వరకు ఆయన కంటికి కునుకు ఉండదు. ఇప్పుడు వైద్య రంగంపై ఆయన దిష్టి కన్ను పడింది. ఆ రంగంలో అప్రతిహతంగా తన విధ్వంసాన్ని కొనసాగిస్తున్నారు. ఆయన కళ్ళు చల్లబడే వరకు ఆ విధ్వంసం ఆగదు. కార్పొరేట్ వైద్యం కేవలం ధనవంతులకు మాత్రమే దక్కాలన్నది ఆయన గారి కాన్సెప్ట్. అందుకే ప్రభుత్వాసుపత్రులను నిర్వీర్యం చేసే దిశగా అడుగులేస్తున్నారు. ఉత్తరాంధ్ర ప్రజలకు సంజీవని లాంటి కేజీహెచ్ను పూర్తిగా నిర్వీర్యం చేసేస్తున్నారు. నిత్యం 100 మంది పేదలు వచ్చే ఆసుపత్రిలో 12 గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయిందంటే అసలు ప్రభుత్వం ఉన్నట్టా లేనట్టా? ఆరోగ్య శాఖ ఉన్నట్టా చచ్చినట్టా? ప్రభుత్వ మెడికల్ కాలేజీలపై విషం కక్కే ఆ ఆరోగ్య మంత్రి గారు ఎక్కడున్నారు? ఈ ప్రశ్నలతో పాటు చంద్రబాబు వైద్య రంగాన్ని నిర్వీర్యం చేస్తున్న వేళ ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్నలు, దానిపై సమగ్ర విశ్లేషణ ఒక్కసారి చూద్దాం. ఇక క్వశ్చన్ నెంబర్ 1. ప్రభుత్వ ఆసుపత్రులంటే బాబుకు ఎందుకంత చులకనా? ఆంధ్ర పేపర్ను అమ్మినా, ఆల్విన్ గొంతు నొక్కినా, షుగర్ ఫ్యాక్టరీల ఉసురు తీసినా, స్పిన్నింగ్ మిల్లుల్ని కాలు కింద వేసి తొక్కి చంపేసిన అదంతా మా బాబుగారి విజన్లో భాగమే. మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే కాస్త వెనక్కి వెళ్ళాలి. ఒక్కసారి రంగుల చక్రం కళ్ళ ముందు గిర్రున తిప్పండి. ఈస్ట్మన్ కలర్ చిత్రం మీ కంటికి కనిపిస్తుంది. 1999 నుంచి 2004 వరకు 2 దశల్లో 54 ప్రభుత్వ రంగ సంస్థలపై కన్నేసి ప్రైవేటీకరణ, పెట్టుబడుల ఉపసంహరణ, ఏకంగా మూసివేత, ఇలాంటి కార్యక్రమాలను దిగ్విజయంగా కొనసాగించిన విజనరీ మన బాబు గారు. అంతేనా? 2006, 2007 నాటికి 87 సంస్థల్ని ప్రైవేటీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్న యోధుడు మన బాబు గారు. భగవంతుడి దయ వల్ల ఆయన ఓడిపోవడంతో ఆ 87 సంస్థలు గట్టిగా ఊపిరి పీల్చుకున్నాయి. లేకుంటేనా వాటి ప్రాణాలు తీసిన పరాక్రమ చక్రవర్తిగా చంద్రబాబు చరిత్ర పుటల్లోకి ఎక్కేవారు. పాపం
ఆ అవకాశం ఆయనకు లేకుండా పోయింది. అయితేనేం ఆయన పట్టుబదలని విక్రమార్కుడు అధికారంలోకి వచ్చిన ప్రతిసారి ప్రభుత్వ స్కూళ్ల నుంచి ప్రభుత్వ ఆసుపత్రుల దాకా అన్నింటినీ నాశనం చేసేందుకు కృషి పట్టుదలతో రేయింబవళ్లు శ్రమిస్తుంటారు. విధ్వంసం అంటే ఏంటో చూపిస్తుంటారు. ఉత్తరాంధ్ర సంజీవని కేజీహెచ్లో జరిగిన ఘటనే దీనికి చక్కటి ఉదాహరణ. గురువారం మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో అక్కడ విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అంత పెద్ద ఆసుపత్రులు, నిత్యం వందల మంది వచ్చే ఆసుపత్రిలో 5 నిమిషాలు కరెంటు ఆగిపోయినా రోగులు ఉక్కిరి బిక్కిరవుతారు. ఇక గైనిక్ వార్డు, పిల్లల వార్డుల్లో పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది. సాధారణంగా ఇలాంటి పరిస్థితి వస్తే ఆగమేఘాల మీద వైద్య, ఆరోగ్య, విద్యుత్ అధికారులు స్పందించి పరిస్థితిని చక్కదిద్దాలి. కానీ అలాంటి పరిస్థితి కనిపించలేదు. ఏకంగా 12 గంటల పాటు ఆ కరెంటు కష్టాలు కంటిన్యూ అయ్యాయి. ఓ మహిళ ప్రాణాలు పోయాయి. గర్భిణీలు, రోగులు అష్టకష్టాలు పడ్డారు. కొవ్వొత్తులు, సెల్ ఫోన్ వెలుతురులోనే రోగులకు సేవలు అందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అమెరికాను మించిన టెక్నాలజీ మన దగ్గర ఉందని గొప్పలు చెప్పే చంద్రబాబు గారు ప్రభుత్వ ఆసుపత్రులకు సక్రమంగా విద్యుత్ సరఫరా చేయలేకపోతున్నారు. మీ ఊరిలో స్ట్రీట్ లైట్ వెలిగిందో లేదో ఇంటిలో కూర్చుని తెలుసుకునే టెక్నాలజీ తన దగ్గర ఉందని చెప్పిన చంద్రబాబు కేజీహెచ్లో 12:30 గంటల పాటు కరెంటు పోయినా తెలుసుకోలేకపోయారు. ఇంతకన్నా సిగ్గుచేటు మరొకటి ఉంటుందా? ఇప్పుడు చెప్పండ్రా అబ్బాయిలు, చంద్రబాబు నాయుడు గారికి ఈ ఎలివేషన్లు అవసరమా? ఇక క్వశ్చన్ నెంబర్ 2, వైద్య ఆరోగ్య రంగం విధ్వంసమే చంద్రబాబు లక్ష్యమా? ముమ్మాటికి ఇదే నిజం. ప్రైవేటీకరణ పేరుతో వైద్య ఆరోగ్య రంగం విధ్వంసమే చంద్రబాబు ధ్యేయం. పెద్ద ఆసుపత్రుల పునాదులు పెకిలించడమే ఆయన లక్ష్యం. ఈ 18 నెలల పాలనలో జరిగిన విధ్వంసమే దానికి సజీవ సాక్ష్యం. బాబు అధికారంలోకి రాగానే జగన్ తెచ్చిన విలేజ్ క్లినిక్స్ నిర్వీర్యం చేశారు. పిహెచ్సిలు నాశనం చేశారు. పిహెచ్సిల్లో స్పెషలిస్ట్ డాక్టర్లను తొలగించారు. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ రద్దు చేశారు. ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు టీచింగ్ ఆసుపత్రుల్లో నాడు నేడు పనులు నిలిపివేశారు. సిబ్బంది విషయంలో జీరో వేకెన్సీ పాలసీకి మంగళం పాడేశారు. ఆరోగ్యశ్రీ బకాయిలు పెట్టి వైద్య ఆరోగ్య రంగాన్ని సర్వనాశనం చేసేశారు. అలాగే ఆరోగ్య ఆసరా మాయం చేశారు. 108, 104 పరిస్థితిని ఘోరంగా మార్చారు. చివరకు 108, 104 కాంట్రాక్టుల్లో అవినీతి కోసం దాన్ని టీడీపీ నేతకు కట్టబెట్టారు. ఆఖరికి జగన్ హయాంలో నిర్మించిన మెడికల్ కాలేజీలను సైతం పీపీపీ పేరుతో ప్రైవేటుకు కట్టబెడుతూ పేద విద్యార్థులకు వైద్య విద్యను, పేదలకు ఉచితంగా అందే కార్పొరేట్ వైద్యాన్ని దూరం చేస్తున్నారు. చివరకు పులివెందుల టీచింగ్ ఆసుపత్రి నుంచి పరికరాలు తరలించేసిన దూరదృష్టి ఉన్న నాయకుడిగా పచ్చనేతల ప్రశంసలు అందుకుంటున్నారు. ఇక 3వ ప్రశ్న, ఉత్తరాంధ్ర సంజీవని కేజీహెచ్కు జగన్ చేసిందేంటి? ఇప్పుడు కేజీహెచ్లో 12 గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయినా పట్టించుకునే నాథుడు లేనే లేడు. కానీ జగన్ హయాంలో కేజీహెచ్ పరిస్థితి వేరేలా ఉండేది. కేజీహెచ్లో క్యాజువాలిటీని ఆధునీకరించడంతో పాటు రెండో క్యాజువాలిటీని 24 గంటలు సేవలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. సిఎస్ఆర్ బ్లాక్ పూర్తి చేసి 200 పడకలు అందుబాటులోకి తెచ్చారు. కొత్త అల్ట్రాసౌండ్ స్కాన్, కొత్త ఎంఆర్ఐ, మొబైల్ ఎక్స్రే, ఆన్లైన్లోనే రోగి పరీక్షా ఫలితాలను తెలుసుకునే ఏర్పాటు, క్రిటికల్ కేర్ యూనిట్తో పాటు ఓపీ మొత్తాన్ని ఆధునీకరించారు. వృద్ధులు, మహిళలకు ప్రత్యేక ఓపీ, పిల్లలకు పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్, నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్, కార్డియాలజీ విభాగం మొత్తం పునర్నిర్మాణం చేశారు. భావనగర్ వార్డులు, ఏఎంసీ యూనిట్లు, అందుబాటులోకి క్యాన్సర్ కేర్ యూనిట్, అందులో అత్యాధునిక పరికరాలు, కొత్తగా 8 అంబులెన్సులు, రోగుల సహాయకుల కోసం చౌల్ట్రీల ఆధునీకరణ, వెయిటింగ్ హాల్స్లో కనీసం 200 నుంచి 250 మంది ఉండేలా వాటిని తీర్చిదిద్దారు. ఇలా జగన్ హయాంలో కేజీహెచ్ ద్వారా పేదలకు ఉచితంగా అత్యుత్తమ కార్పొరేట్ వైద్యం అందేలా చర్యలు తీసుకున్నారు. కానీ బాబు అధికారంలోకి రాగానే మొత్తం అన్నింటినీ నీరుగారుస్తూ, నిర్వీర్యం చేస్తూ రోగులు చిమ్మ చీకట్లో అష్ట కష్టాలు పడే పరిస్థితి తీసుకొచ్చారు. ఇక 4వ ప్రశ్న, 5 ఏళ్లలో వైద్య ఆరోగ్య రంగానికి జగన్ ఏం చేశారు? చెబుతాను, రాసుకోండి, రాసి పెట్టుకోండి, భవిష్యత్తులో చెప్పుకోవడానికి బాగుంటుంది. 5 ఏళ్ల పాలనలో వైద్య ఆరోగ్య రంగానికి అన్ని విభాగాల్లో దాదాపుగా
12,000 కోట్లకు పైగా ఖర్చు చేశారు. 2023 డిసెంబర్ వరకు ఒక్క ఆరోగ్యశ్రీలోనే 2,500 కోట్లు ఖర్చు పెట్టారు. ఒకప్పుడు 1000 ఉండే ప్రొసీజర్స్ను 3,257కి పెంచారు. నెట్వర్క్ ఆసుపత్రులను 748 నుంచి 2,309కి పెంచారు. ఇతర రాష్ట్రాల్లో నెట్వర్క్ ఆసుపత్రులు 72 ఉంటే ఆ సంఖ్యను 204 చేశారు. ఆరోగ్య ఆసరా కోసం 305 కోట్లు ఖర్చు చేశారు. గిరిజన ప్రాంతాల్లో 5 మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. కేవలం వైద్య ఆరోగ్య రంగంలోనే 53,126 మంది వైద్య సిబ్బందిని నియమించారు. జీరో వేకెన్సీ విధానాన్ని తీసుకొచ్చి ఎప్పటికప్పుడు నియామకాలు చేపట్టారు. ఫ్యామిలీ డాక్టర్ విధానంలో 3 కోట్లకు పైగా ఓపీ సేవలు అందించారు. 104, 108 అంబులెన్స్ల కోసం 1,208 కోట్లు ఖర్చు చేశారు. కొత్తగా 1,704 అంబులెన్స్లు తీసుకొచ్చారు. 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టారు. ఇలా చెప్పుకుంటూ పోతే వైద్య ఆరోగ్య రంగానికి జగన్ చేసింది చాలా ఉంది. వైద్యం విలువ, పేదవాడి ఆరోగ్యం విలువ తెలిసిన నాయకుడు కాబట్టే ఆ రంగంపై అంతలా దృష్టి పెట్టారు. ఇక 5వ ప్రశ్న, కేజీహెచ్లో మహిళ మృతికి అసలు కారణం ఏంటి? టెక్నాలజీని కనిపెట్టిన దేవుడు రాజ్యపాలన చేస్తున్న సమయంలో అదేం దరిద్రమో కానీ కేజీహెచ్లో 12 గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఆక్సిజన్ అందక దేవి అనే మహిళ మృతి చెందడం కలకలం రేపింది. విద్యుత్ సరఫరా లేకపోవడంతో ఆక్సిజన్ అందక మహిళ మృతి చెందిందని బంధువులు ఆరోపిస్తున్నారు. కానీ ఆల్కహాల్ తాగడం వల్ల లివర్ డ్యామేజ్ అయ్యి గుండెపోటుతో ఆమె మృతి చెందిందని వైద్యులు చెబుతున్నారు. నిజం చెప్పాలంటే ఆమె లివర్కి కాదు డ్యామేజీ, చంద్రబాబు టెక్నాలజీకి ఇది డ్యామేజ్. ఏదైనా ఒక తప్పిదం వల్ల ప్రభుత్వానికి డ్యామేజ్ జరుగుతుందని తెలిస్తే ప్లేటు ఎలా ఫిరాయిస్తారో తెలుసుగా. మహిళ మృతి విషయంలోనూ అదే జరిగింది. పోనీ ప్రభుత్వ ఒత్తిళ్లతో వైద్యులు చెప్పేదే నిజమని అనుకుందాం. మరి ఆ మహిళ మృతికి కారణం నారావారి నాణ్యమైన మద్యమా, లేక ములకల చెరువులో తయారైన ఆఫ్రికా మేడ్ నకిలీ మద్యమా? దాని ప్రభావంతోనే లివర్ డ్యామేజ్ అయి ఆమె చనిపోయిందా? ఈ విషయాన్ని తేల్చేదెవరు? పళ్ళు రాలగొట్టుకోవడానికి ఏ రాయి అయితేనేం, అయితే ఆక్సిజన్ అందక చనిపోవాలి, లేదంటే నకిలీ మద్యం కారణంగా చనిపోవాలి. ఇందులో ఏది నిజం? దీనికి జవాబు చెప్పేదెవరు? ఆ మహిళ మృతిపై ఆమె బంధువులు ఏమన్నారో ఒక్కసారి మనం విందాం. లంచవర్లో మధ్యాహ్నం నేను లంచవర్లో మా ఆయన గారికి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే గలగల మాట్లాడింది. దేవి ఎలాగుంది ఒంట్లోనే అంటే బాగానే ఉంది అక్క, కాకపోతే కరెంట్ లేదు, నాకు ఆక్సిజన్ పెట్టారు కదా, నాకు ఊపిరి అందట్లేదు, ఊపిరి బిక్కరగా ఉంది అనేసి అన్నది. తనే పాస్కి వెళ్తానని చెప్పింది. నేను అన్నీ వింటున్నాను. తనే వెళ్ళింది, మొగాతం తీసుకెళ్ళారు కదా, తనే వెళ్ళింది. తనే వచ్చింది, కూర్చుంది, అంతా బాగానే ఉంది. ఇప్పుడు కరెంట్ కానీ ఉంటే ఆక్సిజన్ ఉంటుంది కదా సార్, కానీ తనకి ఇప్పుడు రివర్స్లో అది పడుకొని ఉంది. రివర్స్లో పడుకుందని దానికి అర్థం ఏంటి సార్? ఇక్కడ కరెంట్ లేదు, ఆక్సిజన్ అందలేదు, తను అందుకే చనిపోయింది. చెప్పండి. అంటే ఆక్సిజన్ అందక కరెంట్ లేకే చనిపోయింది. నేను కరెంట్ లేక ఎందుకంటే పేషెంట్లు అంతా గిలగిల ఆడిపోతున్నారు. అసలు ఈ సినిగారులు లేవు, ఏటి లేవు. చిన్న చిన్న పేపర్లతో ఇలాగ ఇసురుకోవడం, దొండరేస్తుంటారు అందరూ ఆ పేషెంట్లు అందరూ. అయినా సరే మరి ఏ చేస్తాం, కరెంట్ లేనిది మరి మా ఆలయం చేస్తానని చెప్పి మేము అనుకున్నాం. ఏమో ఎవరికైనా కంప్లైంట్ ఇవ్వండి అమ్మా, కంప్లైంట్ ఇవ్వకపోతే అవ్వదు. ఈ మెయిన్ హాస్పిటల్కి బోల్డ్ మంది, దగ్గర 40-50 మంది పేషెంట్లు ఉన్నారు. అంతమందికి కూడా గాలి లేదు, వెలుతురు లేదు, గాలి లేదు. ఎలా చనిపోయినా ఈ మరణానికి బాధ్యత మాత్రం ప్రభుత్వానిదే. కేజీహెచ్లో 12.5 గంటల పాటు ఆగిపోయిన కరెంటు మీద ఒట్టు ఇది నిజం. ఫైనల్గా ఒక్క మాట, చంద్రబాబు అధికారంలోకి వచ్చారంటే అవినీతి అధికారులు హాయిగా తమ విధులు నిర్వహిస్తారు. నిర్లక్ష్యం ఒళ్లంతా నిండిపోయిన అధికారులు హాయిగా గుండెలపై చెయ్యి వేసుకుని నిద్రపోతారు. ఆసుపత్రుల్లో బొద్దింకలు, ఎలుకలు స్వేచ్ఛగా తిరుగుతాయి. ఎంతటి స్వేచ్ఛ అంటే హాస్పిటల్లో పసిపిల్లల్ని ఎలుకలు కొరికి చంపి చంద్రబాబు ప్రభుత్వానికి జై కొడతాయి. అంతటి స్వేచ్ఛ లభిస్తుంది. నాడు ఎలుకలు ప్రాణాలు తీశాయి, కామినేని కామ్గా ఉన్నారు. ఇప్పుడు ఆగిపోయిన కరెంటు ఊపిరి తీసింది. అయినా సత్యకుమార్ సత్యం మాట్లాడరు. ఎందుకంటే వారంతా జగన్పై వ్యక్తిగత దూషణలో బిజీగా ఉన్నారు కాబట్టి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మనసుకు సోకిన జబ్బును శుభ్రంగా కడిగేసే సబ్బు లేకపోతే ఈ గబ్బు ఎప్పటికీ పోదు. ఇది మాత్రం గన్ షాట్. ఆరోగ్యశ్రీ పేరు చెబితే ఎవరి పేరు గుర్తొస్తుంది? గ్రామ సచివాలయాల పేరు చెబితే ఎవరి పేరు గుర్తొస్తుంది? అమ్మఒడి పేరు చెబితే ఎవరి పేరు గుర్తొస్తుంది? వాలంటీర్లు పేరు చెబితే ఎవరి పేరు గుర్తొస్తుంది? విలేజ్ క్లినిక్స్ పేరు చెబితే ఎవరి పేరు గుర్తుకొస్తుంది? ఇంటికే పెన్షన్ పేరు చెబితే ఎవరి పేరు గుర్తొస్తుంది? నాడు నేడు పేరు చెబితే ఎవరి పేరు గుర్తొస్తుంది? రైతు బంధు, దళిత బంధు పేరు చెబితే ఎవరి పేరు గుర్తొస్తుంది? ఇలా పాలించింది 5 ఏళ్లైనా 10 ఏళ్లైనా అంతకు మించైనా తమ పాలనలో
పాలనలో తమ సొంత విజన్తో, తమ సొంత ఆలోచనలతో, తమ సొంత ఆవిష్కరణలతో తమదైన ముద్ర వేసుకున్నారు కొందరు నాయకులు. కొన్ని పథకాల పేర్లు చెప్పినా, కొన్ని సంస్కరణల పేర్లు చెప్పినా వెంటనే ఆ నాయకులు జనం మధ్యలో మెదులుతారు. బలమైన ముద్ర వేయడం అంటే అది, విజన్ అంటే అది, తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడం అంటే అది. మరి చంద్రబాబు పేరు చెబితే గుర్తొచ్చే ఒక్క పథకం పేరు చెప్పండి. ఆయన తెచ్చిన ఒక సంస్కరణ ఏంటో చెప్పడానికి ట్రై చేయండి. ఆలోచించి మీ టైం వేస్ట్ చేసుకోకండి. మీరు భూతద్దం పెట్టి వెతికినా అలాంటిదేమీ కనిపించదు. ఆయనకి తెలిసింది ఒకే ఒక్కటి, క్రెడిట్ చోరీ. తనది కానిది, తనకు సంబంధం లేనిది తన ఖాతాలో వేసుకోవడం. చంద్రబాబు క్రెడిట్ చోరీ నెక్స్ట్ లెవెల్కు చేరుకున్న వేళ ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్నలు, దానిపై విశ్లేషణ ఒక్కసారి చూద్దాం. ముందుగా మొదటి ప్రశ్న, గ్రామ సచివాలయాల పేరు మారిస్తే జగన్ ముద్ర తొలగిపోతుందా? మహాత్ముడు కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని నిజం చేసే ఆలోచనల నుంచి పుట్టుకొచ్చినవే గ్రామ వార్డు సచివాలయాలు. ప్రభుత్వ సేవలను మరింత సులభమైన పద్ధతుల్లో ప్రజల గుమ్మం దగ్గరకు చేర్చే వ్యవస్థ ఈ గ్రామ వార్డు సచివాలయాలు. సమస్య ఏదైనా పరిష్కారం మన ఇంటి ముందరే అన్నది దీని లక్ష్యం. 2019 అక్టోబర్ 2న రాష్ట్ర వ్యాప్తంగా 15,000కు పైగా గ్రామ వార్డు సచివాలయాలు ప్రారంభించారు జగన్. ఒకే ఒక్క నోటిఫికేషన్తో 1,34,000 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించారు. గ్రామ వార్డు సచివాలయాలు వాలంటీర్ల ద్వారా 4.5 ఏళ్ల కాలంలో ప్రజల గుమ్మం దగ్గరకే 12 కోట్ల ప్రభుత్వ సేవలు అందించారు. మోంథా లాంటి తుపానులు, కరోనా లాంటి విపత్తుల వేళ ఈ సచివాలయాలు ప్రజలకు ఎలాంటి సేవలు అందించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాంటి వ్యవస్థపై మొదటి నుంచి విషం కక్కుతూ వచ్చారు చంద్రబాబు. ఒక్కసారి అది తన ఆలోచనని చెప్పడం, మరొకసారి గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసే అధికారం మీకెక్కడదని దబాయించడం, ఇప్పుడు ఏకంగా గ్రామ సచివాలయాల పేరు మార్చి తన ఖాతాలో వేసుకోవడానికి ట్రై చేయడం. చంద్రబాబు సర్కస్ ఫీట్లు మామూలుగా ఉండవు. జగన్ తెచ్చిన గ్రామ వార్డు సచివాలయాలపై ఆయన ఎన్ని సందర్భాల్లో ఎలా మాట మార్చారో ఒక్కసారి మీరే చూడండి. గ్రామ సచివాలయం ఇప్పుడు కాన్సెప్ట్ కాదు. నేను 2003లోనే గ్రామ సచివాలయం పెట్టి అప్పుడే జీవో ఇచ్చాను. అమలు కూడా చేయాలని అన్ని విధాల ముందుకు పోయి. మీ సచివాలయం గ్రామాలు ఎందుకు పెడతారు? మీరెవరు? మీరు పెట్టడానికి ఎవడిచ్చాడు మీకు ఈ అధికారం? అంటే ఇది ప్రజాస్వామ్యమా? ఏమనుకుంటున్నారు మీరు? ఎవడిచ్చాడు ఈ అధికారం మీకు? ఇక్కడ సెక్రటరియట్ దగ్గర నుంచి లాస్ట్ మైల్లో ఉండే గ్రామ సచివాలయం వరకు ఇప్పుడు దాని పేరు కూడా మనం మార్చుకుంటున్నాం. ఎందుకంటే విజన్ యూనిట్ కింద వాళ్ళందరూ కూడా ట్రాన్స్ఫార్మ్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకే ఆ విజన్ యూనిట్ను కూడా మనం సమర్థవంతంగా ఉండే వాళ్ళందరినీ ఉపయోగించుకున్నాం. లైన్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. అయితే వాలంటీర్ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసినట్టుగా గ్రామ సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేసే సాహసం చంద్రబాబు చేయలేకపోయారు. అలా చేస్తే జనంలో వ్యతిరేకత వస్తుందని ఆయనకు బాగా తెలుసు. మోంథా తుపాను లాంటి విపత్తుల వేళ అవే సచివాలయాలు బేస్ క్యాంపులుగా పనిచేసాయన్న విషయం ఆయనకు తెలియంది కాదు. కానీ ఆ సచివాలయాల పేరు చెబితే జగన్ పేరు గుర్తొస్తుంది. జగన్ ముద్ర జనం మధ్యలో మెదులుతుంది. దాన్ని వెంటనే చెరిపేయాలి. అలా చేయాలంటే గ్రామ వార్డు సచివాలయాల పేరు వినబడకూడదు. అందుకే వాటిని విజన్ యూనిట్లుగా పిలవాలని బాబు గారు చెబుతున్నారు. ఇక రెండవ ప్రశ్న, గత ప్రభుత్వ పథకాల పేర్లు మార్చడాన్ని విజన్ అంటారా? కొన్ని క్రెడిట్లు నేరుగా తన ఖాతాలో వేసుకుంటారు, మరికొన్ని క్రెడిట్ల కోసం పేర్లు మారుస్తారు. ఆ ముద్ర చెరిపేయడం కష్టం అనుకుంటే నిర్వీర్యం చేసేస్తారు. ఇదే చంద్రబాబు స్ట్రాటజీ, ఇదే చంద్రబాబు విజన్. ఈ ప్రభుత్వ పథకాల విషయమే తీసుకోండి. ఆయన ఆలోచనలోంచి పుట్టినటువంటి ఒక్క పథకమైనా ఉందేమో చెప్పండి. ఉండదు, అస్సలు ఉండదు. డౌట్ ఉంటే మీకు చెబుతాను, క్లియర్గా వినండి. జగన్ హయాంలో అమలు చేసిన పథకాలు బాబు ఎలా కాపీ కొట్టారో చెబుతాను, చెవులు రెక్కరించి వినండి. నాటి రైతు భరోసా కేంద్రాలే నేడు రైతు సేవా కేంద్రాలయ్యాయి. నాటి రైతు భరోసా నేడు అన్నదాత సుఖీభవ అయింది. నాటి జగనన్న కాలనీలు నేడు ఎన్టీఆర్ కాలనీలయ్యాయి. నాటి అమ్మఒడి నేడు తల్లికి వందనమైంది. నాటి గోరుముద్ద నేడు మధ్యాహ్న భోజనమైంది. నాటి విద్యా కానుక నేడు విద్యార్థి మిత్ర అయింది. నాటి నాడు నేడు ఇప్పుడు మనబడి మన భవిష్యత్ అయింది. నాటి మత్స్యకార భరోసా నేడు మత్స్యకారుల సేవలో అయింది. నాటి వాహన మిత్ర నేడు
ఆటో డ్రైవర్ల సేవలో అయింది. నాటి దిశ యాప్ నేడు శక్తి యాప్గా మారింది. నాటి గ్రామ వార్డు సచివాలయాలు ఇప్పుడు విజన్ యూనిట్లుగా మారనున్నాయి. అర్థమైందా? కాపీ పేస్ట్ బతుకులు ఎవరివో. పేరులో ఏముంది బాస్, జరగాల్సిన మేలు జరిగితే చాలు అనుకుంటున్నారేమో. పేర్లు మారాయి, మేలు ఆగిపోయింది. పేరు గొప్ప ఊరి దిబ్బ అంటే ఇదేనేమో. పేర్లు మార్చి జనాలను ఏమార్చడం తప్ప చంద్రబాబుకు ఇంకేమీ చేతగాదు. క్వశ్చన్ నెంబర్ 3. చంద్రబాబు క్రెడిట్ చోరీ నెక్స్ట్ లెవెల్కు చేరుకుందా? క్రెడిట్ చోరీలో చంద్రబాబును కొట్టేవారే లేరు. స్కూలు పిల్లల ముందు అమ్మఒడి ఆలోచన నా కొడుకు లోకేష్దే అని తడబడకుండా అబద్ధం చెప్పినప్పుడే ఆయన క్రెడిట్ చోరీలో నెక్స్ట్ లెవెల్కు చేరుకున్నారు. కానీ సెల్ ఫోన్ నుంచి మొదలు పెడితే ఆఖరికి బర్రెలకు పాలు పెతకడం వరకు అన్నింటికీ తానే సృష్టికర్త అంటారు. మైక్రోసాఫ్ట్ నుంచి మాదాపూర్లో సైబర్ టవర్స్ వరకు మొత్తం క్రెడిట్ తనదేనని అంటారు. నిజానికి మాదాపూర్లో సైబర్ టవర్స్ 6 ఎకరాల స్థలంలో చిన్న ప్రాజెక్ట్. అక్కడ ఐటీ స్పేస్ కట్టడానికి అప్పటి సీఎం ఎన్ జనార్దన్ రెడ్డి పునాది వేశారు. ఆ విషయం చెప్పని చంద్రబాబు ఆంధ్రాకు ఐటీని తానే పరిచయం చేశానని గొప్పలు చెప్పుకుంటారు. 2004లో వైఎస్ఆర్ సీఎం అయ్యాక ఓఆర్ఆర్ ఫేజ్ 1 కింద 126 కిలోమీటర్ల ప్రాజెక్టు 2006లో ప్రారంభించి 2012లో పూర్తి చేశారు. హైదరాబాద్ రూపురేఖలు మార్చింది అది. పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ వే 11.6 కిలోమీటర్ల ఫ్లైఓవర్, దేశంలోనే అతి పొడవైనది. 2005లో ప్రారంభించి 2009లో పూర్తి చేశారు వైఎస్ఆర్. జిఎంఆర్ అంతర్జాతీయ విమానాశ్రయం ఘనత కూడా వైఎస్ఆర్కే దక్కుతుంది. 2005లో శంకుస్థాపన జరిగితే 2008లో అది ప్రారంభమైంది. ఇందులో ఎక్కడైనా చంద్రబాబు ముద్ర, చంద్రబాబు ఘనత ఉందా? 2003తో ఆయనకు హైదరాబాదుకు ఉన్న సంబంధం తెగిపోయింది. 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ఓడిపోయిన తర్వాత అతనికి హైదరాబాదుతో బీరకాయ పీచు సంబంధం కూడా లేదన్నది అక్షరాల నిజం. కనీసం తెలంగాణలో ఎమ్మెల్యే కూడా కాదు అతను. హైదరాబాదును డెవలప్ చేయడానికి హైదరాబాద్లో కార్పొరేటర్ కాదతను. నిజం చెప్పాలంటే హైదరాబాద్ అభివృద్ధి అంతా వైఎస్ఆర్ కేసీఆర్ హయాంలోనే జరిగింది. అయినా పదే పదే హైదరాబాద్ కట్టింది నేనే, హైదరాబాదును ప్రపంచ పటంలో పెట్టింది నేనే అంటారు చంద్రబాబు. ఇక క్వశ్చన్ నెంబర్ 4. చరిత్రను మార్చిన చరిత్రహీనుడు ఎవరు? రేడియోను కనిపెట్టింది మార్కొని, టెలిఫోన్ కనిపెట్టింది గ్రాహం బెల్, కంప్యూటర్ కనిపెట్టింది చార్లెస్ బాబేజ్, సెల్ ఫోన్ కనిపెట్టింది మార్టిన్ కూపర్, మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క ఆవిష్కరణ మాత్రమే చేశారు. కానీ చంద్రబాబు మాత్రం ఏకకాలంలో అందరి క్రెడిట్లు తన ఖాతాలో వేసుకుంటూ ఎన్నో ఆవిష్కరణలు చేసిన గొప్ప శాస్త్రవేత్త అయ్యారు. కంప్యూటర్ తానే కనిపెట్టానని చంద్రబాబు చెబితే 18వ శతాబ్దంలో చనిపోయిన చార్లెస్ బాబేజ్ వచ్చి క్వశ్చన్ చేయడు. సెల్ ఫోన్ కనిపెట్టింది తానేనని చంద్రబాబు క్లెయిమ్ చేసుకుంటే దాదాపు 100 ఏళ్ల క్రితం చనిపోయిన మార్టిన్ కూపర్ వచ్చి కోర్టులో కేసు వేయడు. మైక్రోసాఫ్ట్కు ఆద్యుణ్ణి నేనే అని చంద్రబాబు తెలుగులో చెబితే బిల్ గేట్స్కు అర్థం కాదు, ఆయన రాడు. చంద్రబాబు కాలర్ పట్టుకుని నిలదీయడు. నేషనల్ హైవేల నిర్మాణం ఆలోచన తనదేనని చంద్రబాబు చెబితే అది అబద్ధమని చెప్పడానికి ఇప్పుడు వాజ్పేయి గారు లేరు. అదే చంద్రబాబు గారి ధీమా. తానేం చెప్పినా ఖండించడానికి, కాదని చెప్పడానికి ఎవరూ ముందుకు రారు. సో ఏదైనా రెండో ఆలోచన లేకుండా ఖాతాలో వేసేసుకుందామన్నది ఆయన గారి ఆలోచన. మైక్ అందుకుంటే ఐటీ టెక్నాలజీ గురించి మాట్లాడే బాబుకు అందులో నాలెడ్జ్ జీరో. ఐటీ రంగానికి ఆయన గారు చేసింది శూన్యం. 1989లో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ దేశంలో సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్కులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తొలుత బెంగళూరు, భువనేశ్వర్, పూణే లాంటి నగరాల్లో వీటిని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత అప్పటి ప్రధాని పివి హైదరాబాద్లో సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్కుల ఏర్పాటుకు అనుమతినిచ్చారు. దీంతో అప్పటి ముఖ్యమంత్రి ఎన్ జనార్దన్ రెడ్డి సైబర్ టవర్స్కు శంకుస్థాపన చేశారు. ఐటీ పార్కు కోసం 65 ఎకరాలు కేటాయించారు. దీంతో ఐటీ కంపెనీలు హైదరాబాద్కు క్యూ కట్టాయి. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఈ వాస్తవాలను దాచిపెట్టి ఆ మొత్తం క్రెడిట్ను తన ఖాతాలో వేసుకోవడం మొదలుపెట్టారు. ఇందులో చంద్రబాబు పాత్ర ఏంటంటే ప్రభుత్వం కట్టాల్సిన బిల్డింగ్ను ఎల్ఎన్టీకి ఇవ్వడం. అంతేకాదు తన సొంత మీడియాలో పదే పదే అవే అవాస్తవాలను ప్రచారం చేయించడం. ఒక్కటి మాత్రం నిజం, సైబర్ టవర్స్ను నేనే కట్టాని చంద్రబాబు క్లెయిమ్ చేసుకున్నప్పుడే కాదని నాటి పాలకులు ఖండించి ఉంటే ఆయన క్రెడిట్ చోరీ ఈ స్థాయికి చేరి ఉండేది కాదు. ఫైనల్గా ఒక్క విషయం, ఎవరినైనా మొదటి తప్పు దగ్గరే ఆపేయాలి. ఒక్కసారి బట్టలు మాసిపోతే మనిషి ఏ బురదలో దొల్లడానికైనా సిద్ధపడతాడు. ఇప్పుడు పోటెత్తే వరదల్లో కడిగినా ఆ బురద పోదు. ఇది మాత్రం గన్ షాట్.